అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. ఈరోజు వీడియో వచ్చేసి అయితే రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళామండి. ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు బస్సులో తీసిన క్లిప్. కొంచెం ఇక్కడైతే 12:30 అయింది టైము. ఇది మా అమ్మాయి వీడియో తీసింది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా తిరుపతిలో దిగామండి. దిగిన తర్వాత అయితే ఫస్ట్ మనం కాణిపాకం వెళ్తాం కదా, అక్కడ నుంచి అయితే మళ్ళీ కాణిపాకం వెళ్ళేసి, ఇది కాణిపాకంలో అండి రూమ్ తీసుకొని అయితే ఫ్రెష్ అయిపోయి మన వినాయకుడి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇక్కడ కోనేరు చూడండి ఎంత బాగుందో కదా, వాటర్ అంతా బ్లూ కలర్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఇవి వచ్చేసి ఉచిత దర్శనం వేళ్ళు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ అయితే క్లారిటీ లేదు, మీకు అయితే చూపిద్దాం ఎవరికన్నా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడిద్దని తీసే కానీ అంత క్లారిటీగా అయితే లేవండి. ఇప్పుడు వచ్చేసి దర్శనానికి వెళ్ళటం అండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లన్నీ కూడా తీసేస్తాం కదా, లోపలైతే వీడియో తీయడానికి కుదరలేదు. ఇక్కడ వచ్చేసి కోనేరు దగ్గరికి వెళ్తున్నామండి. కోనేరులో కాళ్ళు అయితే కడిగేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడానికి ఫోన్లన్నీ కూడా లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళాము. ఇంకా తర్వాత అక్కడక్కడ కొంచెం వీడియో అయితే వచ్చిన తర్వాత తీసామండి. దర్శనం అయితే చాలా బాగా అయిందండి వినాయకుడి దగ్గర. మా అమ్మాయి ఏమో ఇంకా లోపలికి వెళ్దాం, వాటర్ బాగున్నాయి అంటది. ఇక్కడేమో వాళ్ళ డాడీ వద్దనేసి లాక్కొస్తున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మన వినాయకుడికి ఇష్టమైన గరిక దండలు చూడండి ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా కట్టారు. ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ అండి. తిరుపతిలో కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా ఇంక షాపింగ్ సంగతి చెప్పే పనే లేదు కదా. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి ఇక్కడ వినాయకుడు అది ఏదో వేర్లతో అదే కొబ్బరి పీసుతో చేశారండి. అవి అయితే చాలా బాగా నచ్చినాయి. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవి అయితే చాలా బాగా నచ్చినాయి. అవి తీసుకుందామంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంట్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి మన లగేజ్ రూము, చెప్పులు పెట్టడానికి ఫోన్లు పెట్టడానికి ఉండేయండి. ఇక్కడైతే చెప్పులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. గుడి చూడండి, మొత్తం గుడి అయితే ఇలా ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యూ అయితే చూపిస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి వైట్ లైన్లు కనిపిస్తున్నాయి కదా రోడ్డు మీద, అవి అయితే ఎండాకాలానికి అయితే చల్లగా ఉంటాయి, కాళ్ళు కాలకుండా ఉంటాయి అని వేస్తారు. అది వచ్చేసి అప్పుడు బెనిఫిట్. ఇక్కడ వచ్చేసి వర్షాకాలంలో అయితే కనుక వాటి మీద వాటర్ ఉన్నప్పుడు కాళ్ళు జారుతున్నాయండి, జాగ్రత్త.